ఓకే సార్. సో మనం పవర్ ఆఫ్ నోవలో చూసినప్పుడు చావు అనేది ఈ శరీరాన్ని సృష్టిస్తుంది. మరి యానిమల్స్ కి వాటన్నిటికీ ఈ చావు అనే ఆలోచన ఉండదు కదా. ఆలోచన లేనప్పుడు వాటికి మాత్రం ఎందుకు ఈ ప్రసక్తి రావాలి, చావు అనేది రావాలి? ఎందుకంటే చావు అనేది మన ఆలోచనలో ఉంటుంది. రేటే మనకు మొదటి నుంచి కూడా పుట్టినప్పటి నుంచి మనకు మన ఇంట్లో ఉంటుంది కదా. ఈ చావు అనేది ఉంది 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 అని చెప్పి మనం ఏదైతే ఎక్కువగా అనుకుంటామో అదే మేనిఫెస్ట్ అవుతుంది, అదే ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి మనకి ఉన్నప్పుడు, మరి యానిమల్స్ కి ఎగో ఉండదు, తర్వాత దీనికి చావు అనేది ఉంటుంది అనేది వాటికి తెలియదు. అయినా కూడా మరి అవి ఎందుకు వాటికి వస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. వాటికి అవి దానికి ఆ యొక్క ఆలోచన ఉన్నా లేకపోయినా చావు అనేది ఇంక తప్పదు, అది కూడా పోవాల్సిందే అని చెప్పంటూ దానికి మనం చూసే ఈ ప్రపంచం ఏదైతే ఉందో అది మన యొక్క స్పృహ యొక్క ప్రతిబింబం. అంటే మనం ఏ విధంగా మన ఆలోచనలు ఉంటాయో, మనం ఏ విధంగా చూస్తామో మన ప్రపంచం అంతా అదే విధంగా కనిపిస్తుంది. మన దాంట్లో నుంచి వేరు కాదు. అది కూడా మనం అక్కడ ఏదో మనం ఊహించుకున్నట్టు ఒక ఈ దాన్ని యూటోపియన్ వరల్డ్, మనం ఒక ప్రపంచాన్ని ఈ విధంగా ఉండాలి ఈ ప్రపంచం అనేది, అంటే అందరూ మంచి వాళ్ళే ఉండాలి, అక్కడ ఎప్పుడు నెలకు 3 వానలు కురవాలి, పళ్ళు ఫలాలు అన్ని బాగుండాలి, మొత్తం అంతా ఆ పాజిటివ్ థింకింగ్ ఉండాలి, తర్వాత అనుకూలంగా ఉండాలి, సానుకూలంగా ఉండాలి, ఇవన్నీ రకరకాలుగా ఊహించుకోండి. ఇట్లాంటి ప్రపంచం ఉంటే ఎంత బాగుంటుందో కదా అని మనం ఊహించుకుంటానికి అట్లాంటి ప్రపంచం ఏమి ఉండదు. అది ఊహల్లోనే తప్ప నిజానికి ఏమి ఉండదు అనమాట. అందుకని చెప్పి మనం ఏదైతే నిజంగా మనం ఫిజికల్ గా మనం చూస్తుంటామో అదే మనకి భౌతికంగా మనం చూసే ప్రపంచమే, కానీ ఊహా ప్రపంచం అనేది, ఊహాలోకం అనేది ఏది ఉండదు అనమాట. ప్రతి క్షణం మన కాన్షియస్నెస్, మన ఈ స్పృహ అనేది, మనం ఈ నివసించేటువంటి ఈ ప్రపంచం ఏదైతే ఉందో దాంట్లో ప్రతి క్షణము మన ఊహ, మన ఈ ప్రపంచాన్ని ఏదో ఒకటి మనల్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది, మనం సృష్టిస్తూ ఉంటుంది. ప్రతి క్షణం ఏదో సృష్టి అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. మోడర్న్ ఫిజిక్స్ లో చెప్పినట్టు అబ్జర్వ్డ్, దాని యొక్క ఆబ్జెక్టు, ఇవన్నీ కూడా మనం చూసాము. దాని మూడు ఎట్లా ఉండాలి, దాంట్లో ఒక బతకటానికి చేసే పోరాటం ఎలా ఉంటది, దాన్ని అక్కడి నుంచి మనం ఈ ప్రపంచంలో ఈ బతకడానికి చేసే పోరాటంలో మిగిలేది ఏంటి, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చాం. అట్లాగే మనకు కనపడేదంతా వాస్తవం అని కాదు. మనకు కనపడేది ఒకటిగా ఉంటుంది, మనకు అక్కడ ఉండేది వేరుగా ఉంటుంది. మనం ఇప్పుడు సృష్టించే ప్రపంచం కానీ, లేకపోతే ఈ ఎగోయిక్ మైండ్ ని ద్వారా వచ్చేది కానీ ఏదైనా సరే అది ఇంపర్ఫెక్ట్. పూర్తిగా ఖచ్చితంగా అది ఉండాల్సిన దాంట్లోనే ఉండాలని లేదు, పర్ఫెక్ట్ గా చేయాలని ఉంటే దాంట్లో ఉండాల్సిందే లేదు, అట్లా ఇంపర్ఫెక్ట్ గానే ఉంటుంది అన్నమాట. కానీ మనం ఏదైనా ఒక గుర్తుని కనుక మనం తీసుకున్నప్పుడు ఆ గుర్తు కూడా ఎట్లా ఉంటుందంటే ఒక కళలో ఉన్న ఒక రూపం లాగా ఉంటుంది. అంటే ఏదైనా కూడా మనకు అశాశ్వతమైంది కాబట్టి, అది మనం అనుకున్న ప్రకారం జరగదు కాబట్టి మనం ప్రతిదీ మాయా భ్రాంతి కిందనే చూస్తాం అనమాట. ఈ యూనివర్స్ లో ఉన్న ప్రతి కణము, ప్రతి అణువు ఒక శక్తివంతమైంది. దానికి ఉన్న ఒక ఎనర్జీ డ్యాన్స్ అనేది ఉంటుంది అనమాట. అది ఆ శక్తి అనేది ఒక నాట్యంగా చేస్తూ ఉంటుంది అనమాట. దాంట్లో నుంచే మనకి ఈ దాంట్లో నుంచే మనకి పుట్టుక, గిట్టటం, తర్వాత దీంట్లో ఈ మధ్య కాలంలో పుట్టిన దగ్గర నుంచి పోయేంత వరకు మనం ఈ బతుకు పోరాటము, ఇవన్నీ కూడా దాంట్లోనే వస్తాయి. దీనికి చాలా మంది చాలా రకరకాలైనటువంటి ఆ ఉపవాచ ఉపన్యాసాలు చెప్పారు, లేకపోతే ప్రవచనాలు చెప్పారు. దానికి మనం ఆ ఈ దీన్ని అన్వయించటంలో కానీ రకరకాలుగా ఎవరెవరు వాళ్ళు చెప్పారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రపంచంలో నుంచి, ప్రతిదానికి ఏదో ప్రపంచం ఉంటుంది. ఆ ప్రపంచం
మనకు తెలిసిందంతే ప్రపంచం కాదు. మనకు తెలియకుండా కూడా ఇంకా చాలా ప్రపంచం ఉంటుంది. అట్లాగే అవతల ప్రపంచంలో ఉన్న వాళ్ళకు కూడా మనం మనకు తెలియకపోవచ్చు కానీ వాళ్ళకు కూడా మనం ఇట్లాంటి ఒక ప్రపంచం ఉంది, భూలోకం ఉంది అని తెలియకపోవచ్చు. ఇప్పుడు చంద్రుడి మీదనో లేకపోతే మార్స్ మీదనో మంగళ గ్రహం మీదనో ఇంకెక్కడో ఎక్కడో ప్రాణులు ఉండుండొచ్చు. మనం ఏలియన్స్ అంటాం కదా. ఆ ఏలియన్స్ ఉన్నప్పుడు అవి వాళ్ళకి మన భూగ్రహంలో మనం ఏమున్నామని వాళ్ళకి తెలియకపోవచ్చు. మనం ఇప్పుడు చంద్రుడికి మీదకి ఈ స్పేస్ షిప్స్ పంపిస్తున్నాము. అక్కడి నుంచి అయితే ఈ మార్స్ మీద పంపిస్తున్నాము. ఈ విధంగా రకరకాల గ్రహాలన్నిటి మీదకి ఏముందని మనం ఒక అన్వేషణ చేస్తున్నాం. అట్లాగే వాళ్ళు కూడా కొన్ని అన్వేషణలు చేస్తారు. అందుకని మనకి మీరు కొన్నాళ్ళ కింద చూస్తే అప్పుడప్పుడు అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. యుఎఫ్ఓ అంటారు దాన్ని. అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ కొన్ని కొన్ని కొత్త కొత్త రకాలైనటువంటి కొన్ని వస్తువులు మన భూమి మీద, కొన్ని విమానాలు లాంటి మన భూమి మీద పడుతున్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి ఏంటి అని పరిశోధన చేస్తున్నారు. అది వేరే. అట్లాగే మన నౌకలు అక్కడికి వెళ్ళినప్పుడు, మన స్పేస్ షిప్స్ అక్కడికి వెళ్ళినప్పుడు, మా మూన్ మీదకు ఎక్కడికి వెళ్ళినప్పుడు తిరిగి రాలేకపోతే అక్కడ ఉండిపోతే వాళ్ళు చూస్తుంటారు ఇది ఏంటా అని చెప్పని అక్కడ ఉన్న. సో ఈ విధంగా మనకి తెలియని ప్రపంచం ఎట్లయితే ఉందో ఆ ప్రపంచంలో ఉండే వాళ్ళు కూడా మనం తెలియకుండా ఉండొచ్చు. ఇప్పుడు మరి ఈ ప్రపంచంలో ఇప్పుడున్న ఈ భూగ్రహం మీదనే ఎన్నో రకాల దేశాలు ఉన్నాయి, ఎన్నెన్నో రకాల అడవులు ఉన్నాయి, ఎన్నెన్నో రకాల జలపాతాలు ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసా? తెలియదు కదా. అట్లాగే అక్కడ ఉన్న వాళ్ళకి ఆ ట్రైబల్స్, ఆ తెగలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇట్లాంటిది ఒక ప్రపంచం బయట ఉందని వాళ్ళకు కూడా తెలియకపోవచ్చు. ఈ విధంగా ఎవరికి ఉండే ప్రపంచం వాళ్ళకు ఉంటుంది అనమాట. సో మనం అందుకని ఏంటంటే హైలీ కాన్షియస్ పీపుల్ ఎవరైతే మనం ఎక్కువ ఉన్నతమైనటువంటి అత్యున్నతమైనటువంటి ఆ స్పృహలో బతుకుంటారో వాళ్ళు ఈ ఈ కనెక్టెడ్నెస్ గురించి తెలుసుకున్న వాళ్ళు ఉంటే గనక ఈ సోర్స్ మూలం ఇది అని ఈ మూలం నుంచి వాళ్ళు చూసుకుంటే గనక ఈ ప్రపంచం మనం ఉండేది వాళ్ళకి ఒక స్వర్గంలాగా కనిపిస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకి ఈ ఆభిజాత్యం, అహంకారం ఇట్లాంటివి ఏమి ఉండవు వాళ్ళకి. అది కూడా చివరికి వచ్చేటప్పటికి ఇట్లా చూసుకుంటే ప్రతి అన్ని ప్రపంచాలు చివరికి వచ్చేటప్పటికి ఒకే రకం ఉంటాయి. ఎందుకంటే మనం ఆ ఈ మొత్తం 14 భువన భాండములు అని చెప్పి మనం ఏదైతే చెబుతున్నామో అదంతా సృష్టిలో భాగమే. ఇదంతా కూడా సృష్టిలో భాగం. కాబట్టి చివరికి వచ్చేటప్పటికి ఇదంతా సృష్టి ఒకటే అనమాట. ఈ ప్రపంచం అంతా కలుపుకుంటే అన్ని ఒకటే అవుద్ది. ఇప్పుడు చూడండి, మనం ఏ కొన్ని ఉమ్, పాత మన పురాణాల్లో కొన్ని కనుక చూస్తే మనకి ప్రతిదీను భారతదేశంలోనే జరిగినట్టుగా కనిపిస్తుంది. అన్ని ఇక్కడే ఉంటాయి. కానీ యాక్చువల్గా మనం గనక దీంట్లోకి వెళ్తే ఉమ్, వరాహ కల్పే, జంబూ ద్వీపే, ఇవన్నీ మనం కనుక చూసుకుంటే, భరతఖండే అని చెప్పి ఇవన్నీ చూసుకుంటే ఈ ఇన్ని మిలియన్లు బిలియన్లు సంవత్సరాలు, ఇన్ని లక్షల సంవత్సరాల్లో ఈ భూమి అంతా విడిపోయింది, ఎక్కడెక్కడికో దూరం అయిపోయింది. ఆ దూరం అయిపోవటం వలన ఏమైంది, ఇప్పుడు నేపాల్లో కొన్ని మన అమ్మవారి గనక చూసుకుంటే నేపాల్లో ఒక చోట ఉంటాయి, లేకపోతే ఇంకో ఇండోనేషియాలో గనక చూస్తే మనకి అక్కడ రాముల వారి టెంపుల్, మనకి ఈ విష్ణు టెంపుల్స్ అవన్నీ కనబడతాయి. అట్లా ప్రపంచంలో అక్కడక్కడక్కడక్కడక్కడక్కడ కూడా మన భారతదేశం యొక్క మన మూలాలు ఎక్కడో చోట కనిపిస్తాయి. ఇది ఎందుకు అంటే ఒకప్పుడు ఇదంతా ఒకే దేశం కింద ఉండేది కాబట్టి, ఒకే ప్రాంతం కింద ఉండేది. తర్వాత ఈ 6 లక్షల సంవత్సరాల్లో ఆడుకోట్లలో ఈ భూమి అంతా ఒక చోట నుంచి ఒక చోటికి, ఒక చోట నుంచి ఒక చోటికి విడిపోవటం వలన మనకి ఈ దేశాలన్నీ, రకరకాల దేశాలన్నీ మనకి సృష్టింపబడి మనం ఆ దేశాల్లో ఉంటాం అన్నాం. అది అక్కడ ఇప్పుడు అల్టిమేట్ గా చూస్తే కనుక ప్రపంచం అంతా ఒకటే. అట్లాగే మనం ఈ మనుషులు, మానవ జీవులు, మానవులు వీళ్ళందరూ కూడా ఒకటే ఉంటారు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్న ఆ పరిస్థితిని బట్టి, లేదా మన వాతావరణాన్ని బట్టి, వాటి బట్టి వాళ్ళ శరీర రంగులో తేడా ఉండొచ్చు, భాషలో తేడా ఉండొచ్చు, కొన్ని భాషల తర్వాత ఇన్వెంట్ అయి ఉండొచ్చు. ఇవన్నీ జరుగుతుండొచ్చు. అందుకే ప్రపంచం అంతా అల్టిమేట్ గా వచ్చేటప్పటికి ఒకటే ఉంటుంది అని చెప్పాను. దీనికి వెళ్లే ముందు మనం ఈ శరణాగతి గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం ఇంతకుముందు.
2-3 క్లాసుల కింద శరణాగతి అంటే ఏంటి అని చెప్పి మనం మాట్లాడుకుంటాం. అది చెప్దాం అనుకుంటే తర్వాత మధ్యలో మన భాగవతం ఇవన్నీ వచ్చిన తర్వాత చెప్పలేదు. శరణాగతి అంటే ఏంటంటే అహంకారాన్ని విడనాడి భగవంతుడికి మనల్ని మనం సమర్పించుకోవడం. ఎప్పుడైతే నీకు అహంకారము ఇవన్నీ ఏమి లేవు, నీకు భగవంతుడికి నిన్ను నువ్వు సమర్పించుకున్నావు, అప్పుడు మనకి ఇంకా ఏముంటాయండి, అన్ని భగవంతుడికి కృష్ణార్పణం అయినప్పుడు మనకేముంటది, భయం ఉండదు, ఆందోళన ఉండదు, ఏమీ ఉండదు. సర్వశక్తిమంతుడైన పరమాత్మ మన బాధ్యతను వహిస్తాడన్నటువంటి ఒక ఊరట మనకు వస్తుంది. ఎప్పుడైతే మనం స్వామి ఇదంతా నీదే, నాదేం లేదు, అంతా నీకే అర్పణం అని చెప్పి మన శరణాగతి తీసుకున్నాము, అప్పుడు అనిపిస్తుంది. తల్లి చేతుల్లో ఉన్న బిడ్డలాగా మనం భగవంతుడి ఆశ్రయంలో ఉన్నట్లుగా నిశ్చింతగా ఉంటాం అన్నమాట. ఈ కాలచక్రంలో మనకి ఎవరైనా తలవంచాల్సిందే, ఎవరైనా ఒప్పుకోవాల్సింది. పొద్దున్నే అందరికీ ఒకసారి తెల్లారుద్ది, ఒకసారి పొద్దుగుకుద్ది. మనం పడుకుంటాం అనేది నువ్వు ఎంతసేపు పడుకున్నావు, లేకపోతే ఎన్ని గంటలు పడుకున్నావు, లేచావు అనిపోతే వదిలేస్తే, మనం తెల్లారటం కానీ పొద్దుగుకటం కానీ అన్నీ అందరికీ ఒకే రకంగా ఉంటాయి. రోజు ఉండేదంటూ మనకేదో అవరోధాలు ఉంటాయి, అవన్నీ మనం సమస్యలు ఉంటాయి, అవన్నీ మనం కొట్టుకుంటూ ఉంటాం దాంట్లో. అందుకని అన్నిటికీ నువ్వే సర్వం అని చెప్పేసి ఆయన మనం కనుక సర్వశరణాగతి చేసుకుంటే ఇంక ఇట్లాంటి ఏవి మనని కదిలించలేవు. శరణాగతులు ఎన్ని రకాలు ఉన్నాయనేది కూడా చూద్దాం మనం. ఇది 6 రకాలు ఉన్నాయి ఇందులో. ఒకటి అనుకూల్యస్య సంకల్పం, అంటే భగవంతునికి ఇష్టమైన పనులే చేస్తానని నిశ్చయించుకోవటం. భగవంతుడికి ఇష్టమైన పనులు ఏవైతే అవి. ప్రతికూలస్య వర్జన, అంటే దైవానికి నచ్చని పనుల్ని త్యజించటం. ఒకటి ఆయనకి ఇష్టమైన పనులు చేయటం, ఆయనకి ఇష్టం లేని పనులు మనం చేయకుండా ఉంటాం. రక్షిష్యతీతి విశ్వాస, అంటే దేవుడు తప్పక రక్షిస్తాడనేటువంటి ఒక విశ్వాసం, నమ్మకం మనకు ఉంటాం. గోస్త్రిత్వ వర్ణం, అంటే భగవంతుడే నా రక్షకుడన్న విశ్వాసంతో ప్రార్థించడం. మనం ప్రార్థించేటప్పుడు మనం భగవంతుడి మీద విశ్వాసం ఉంచి మనం ప్రార్థిస్తున్నాం, భగవంతుడు మన కోరికలు తీరుస్తాడు, మనం ఏదైనా కోరుకోవచ్చు అనే ఆలోచనతో మనం ప్రార్థిస్తాం. కానీ అన్నీ నువ్వే రక్షకుడు, నువ్వే పూర్తిగా రక్షించేది, నువ్వు కాపాడేది అన్నీ నువ్వే, కాబట్టి నీ మీదే వదిలేస్తున్నాను, నేనేం చేయట్లేదు, నేనేం చేసినా కూడా అది నీ యొక్క కల్పితమే, ప్రేరణతోనే చేస్తున్నాను అని చెప్పి అనుకొని మనం నమ్మి చేస్తున్నామా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఆత్మ నిక్షేప, తనను తాను సమర్పించుకోవడం. కార్పణ్యం, కంపాషన్, దేవుడు తప్ప వేరే దిక్కు లేదు అనుకోవడం. ఈ విధంగా కనుక ఈ 6 విధాలుగా మనము ఆ భగవంతుడికి కనుక శరణాగతి చేసుకుంటే మనకి పరిపూర్ణంగా ఇది భగవంతుడికి మనం మనల్ని అర్పించుకున్నట్టు అవుతుందన్నమాట. మన జన్మకి ప్రతి జన్మకి అసలు ఒక సార్థకత అనేది మనకు ఉండాలి. మనం ఎందుకు పుట్టాము, ఎందుకు ఉన్నాము, ఏం చేస్తున్నాము అనేది మనకు తెలియదు. మనం చేసాము, పుట్టామా, పెరిగామా, చదువుకున్నామా, ఉద్యోగం చేసామా, సంసారం చేసామా, పోయామా, ఇంతవరకే. కానీ ప్రతి జన్మకి ఒక సార్థకత కారణం అనేది ఉంటుంది, దాన్ని మనం చేయాలన్నమాట. అది ఏం చేస్తున్నామో మనకు తెలియదు. అందుకని దానికి ఏం చెప్తాడంటే, నది తన ఉనికిని కోల్పోయి సముద్రంలో కలిసినప్పుడు అది కూడా సముద్రమే అవుతుంది. ఇప్పుడు మన గోదావరి ఉంది, అటు పోయి బంగాళాఖాతంలో కలుస్తుంది. కలిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గోదావరి పాయ అని మనం చెబుతామా? మనకు తెలుస్తుంది సముద్రం నీళ్ళలో? తెలియదు సార్. తెలియదు కదా. అది సముద్రం కిందకి వెళ్ళిపోద్ది, గోదావరి పేరు అనేది ఉండదు ఇక. ఉండదు. ఒకసారి కలిసిపోయిన తర్వాత కృష్ణానది పేరు ఉండదు, గోదావరి పేరు ఉండదు, గంగమ్మ ఉండదు, ఏది ఉండదు, ఏ పేరు ఉండదు, అదంతా సముద్రమే. అట్లాగే జీవుడు అహంకారాన్ని వదిలి శరణాగతి పొందినప్పుడు ఆ దివ్యత్వంలో భాగం అవుతాడు. ఎట్లయితే నది వెళ్ళి సముద్రంలో కలిసి దాని యొక్క అస్తిత్వాన్ని కోల్పోయి సముద్రం అనే పేరుతో చెప్పబడుతుందో, మనం కూడా ఆ విధంగా భగవంతుడి
భగవంతుడికి లొంగిపోయి భగవంతుడికి మన అహంకారాన్ని వదిలేసి భగవంతుడిని శరణాగతి మనం వేడినప్పుడు మనం కూడా ఈ సముద్రంలో కలిసిన నదిలాగా అయిపోతాం. అప్పుడు మనకి ఇంకా వేరే గుర్తింపు అంటూ ఏముండదు అనమాట. అలా భగవంతుని దయకి పాత్రలు అవటంలోనే మన జన్మకు సార్థకత లభిస్తుంది. అట్లా దేవుడిలో కలిసిపోవటం అనేది ఆ దేవుని మనం మనం కలవటం అనేది, ఆ దైవత్వంలో మనం కలవటం అనేది మన జన్మకి సార్థకత. శరణాగతి అనేది వేదనతో అలమటిస్తున్నప్పుడు మాత్రమే కాదు, ఆ భావన సుఖంలోను దుఃఖంలోను జయంలోను అపజయంలోను సర్వత్రా ఉండాలి. మనకి ఎప్పుడు శరణాగతి చేసుకుంటాం, లేకపోతే దేవుడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? మనం కష్టం వచ్చినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు, లేకపోతే మనం ఇంకేదైనా ఇబ్బంది ఉన్నప్పుడు, ఇట్లాంటప్పుడు మనం దేవుడిని గుర్తించుకుంటాం. స్వామి దేవుడా, నాకే ఎందుకే కష్టం, నాకే పక్కింటి వాళ్ళకి రావచ్చు కదా, లేకపోతే ఎదురింటి వాళ్ళకి ఎవరికైనా రావచ్చు కదా, నాకే ఎందుకు రావాలి, వీళ్ళందరూ ఖాళీగానే ఉన్నారు కదా అని మనం అప్పుడు అనుకుంటాం. సుఖాలు వచ్చినప్పుడు నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఇంత ఖర్చు పెట్టి నేను ఇంత చేస్తున్నాను అని చెప్పి అది మన గురించి మనం చెప్పుకోం. అలాగా దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా ప్రతిదీ కూడా కృష్ణార్పణమే. ఆ విధంగా నువ్వు అనుకోగలిగినప్పుడే నువ్వు శరణాగతి పొందగలుగుతావు. ఏదైనా సరే, మనకు జయమైనా విజయమైనా అపజయమైనా ఏది వచ్చినా నువ్వు ఆయనకు వదిలి, నీది కాదు అది ఆయనది అని చెప్పి అనుకోవాలన్నమాట. ఏదైనా భగవంతుడి ప్రధానంగా భావించి దేవుడి చిత్తమే నా భాగ్యం అనుకోవాలి. అప్పటికి ఏదీ భయపెట్టలేదు. భగవంతుని నీడలో ఉన్నాం అనే ధైర్యం మనల్ని అనిపిస్తుంది. పనిని భగవదర్పితంగా చేసినప్పుడు ఫలితం గురించి బెంగ ఉండదు. ఆ భారం పరమాత్మదే అవుతుంది. మనం చేయాల్సిందల్లా అచంచల విశ్వాసంతో పరమాత్మ వైపు ఒక అడుగు వేయడం. మనం ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు ముందుకొచ్చి మనం తీసుకెళ్తాం. అదే భగవత్ కృపకి మార్గం. ఇది శరణాగతి అంటే. ఆ విధంగా మనం ప్రతి విషయంలోనూ ఆయనకు వదిలేసి ఆయనే అన్ని అని చెప్పి అనుకుని, మనం ఎప్పుడైతే ప్రతి విషయంలోనూ మనం దాన్ని చేయగలుగుతామో, అన్నిటికీ ఆయన మీదే మనం ఆధారపడగలుగుతామో, అప్పుడు మనకి శరణాగతి అనేది మనకి వస్తుంది అనమాట. ఇది మనం ఏ కష్టంలో సుఖంలోనూ ఎప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సి అక్కడి నుంచి వాళ్ళకి దీనికి వెళ్దాం. శ్రీలక్ష్మీదేవి గారు, వేణి గారు ఎవరు చదువుతున్నారు? Yes, sir. Our collective human world is largely created through the level of consciousness we call mind. Even within the collective human world, there are vast differences, many different sub-worlds depending on the perceivers or creators of their respective worlds. Since our worlds are interconnected, when collective human consciousness becomes transformed, nature and the animal kingdom will reflect that transformation. Hence the statement in the Bible that in the coming age the lion shall lie down with the lamb. This points to the possibility of a completely different order of reality. సింహం వచ్చి మేక ముందు వంగి సలాం చేస్తా. సార్. సింహం మేక కనపడితే ఏం చేస్తుంది? తినేస్తుంది. అవును. అంతేగాని ఆహా మేక గారు రండి, మీరు నా సీట్లో కూర్చోండి, మీరు ఈ అడవిని పరిపాలించండి అని చెప్పుద్దా? చెప్పదు కదా. అయితే బైబిల్లో ఇది ఒక స్టేట్మెంట్ ఉందంటే, ఇట్లా రాబోయే కాలంలో, అంటే మన బ్రహ్మం గారు చెప్పినట్టుగా కానీ ఇట్లా కనుక తీసుకుంటా, రకరకాలైనటువంటి మనకి భవిష్యత్ చెప్పేవాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మనకి ఎట్లయితే బ్రహ్మం గారు చెప్పిన ఎట్లా లెక్కేసుకుంటామో, అట్లాగే
ఈ బైబిల్లో చెప్పేవి కానీ ఖురాన్లో కానీ కొన్ని భవిష్యత్తులో ఏ విధంగా జరగవచ్చు అనేది కూడా కొన్ని వాళ్ళు చెప్తారు. మీరు బైబిల్లో చూస్తే ఇరాక్ వారు కూడా దాంట్లో ఉంది. బైబిల్లో ఇరాక్ లో వారు వచ్చే దాని గురించి కూడా 15 ఏళ్ల కింద ఎప్పుడైతే వారు వచ్చిందో అదే ఆ వారు గురించి 20 ఏళ్ల కింద ఆ వారు గురించి అక్కడ ఉంది, దాంట్లో బైబిల్లో రాసింది. ఎప్పుడు 30 ఏళ్ల కింద కదా వారు ఇరాక్ వారు ఈ సద్దాం హుస్సేన్ అంతా అది కూడా రాసింది అనమాట. అందుకని భవిష్యత్తులో ఏం జరుగుద్ది అనేది ఈ విధంగా భవిష్యత్తులో బైబిల్లో రాసిన ప్రకారం ఒక సందర్భం వచ్చేటప్పటికి సింహం వచ్చి చిన్న మేక పిల్ల ముందు లొంగిపోయి ఉంటది అనేది. అంటే ఇది ఏం చెప్తోంది అంటే మనకి ఇప్పుడు దాకా ఉన్న పరిస్థితి ఏంటి, సింహం మేక పిల్ల కనపడితే తినేస్తుంది అనేది. ఆ సందర్భంలో నుంచి ఇది కూడా ఒక దీనికి కూడా అంటే ఆ రివర్స్ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అనమాట. రియాలిటీ ఈ రివర్స్ ఆర్డర్ లో సింహం వచ్చి మేకపిల్లని అంటే మేకపిల్ల వెళ్ళి సింహాన్ని చంపటమో లేకపోతే సింహం దానికి ముందు లొంగి ఉండటం అనే ఈ సందర్భం ఏదైతే ఉందో ఆ విధంగా కూడా ఇక ముందు భవిష్యత్తులో జరగవచ్చేమో, దానికి ఒక సాధ్యం అవుతుందేమో అనే దాని మీద ఈ బైబిల్ చెప్పిన దాని గురించి చెప్తే ఈ విధంగా కూడా జరగవచ్చు అని చెప్పి our collective human world is largely created through the level of consciousness we call mind. ఈ హ్యూమన్ వరల్డ్ మన ఈ మానవ ప్రపంచం ఏదైతే ఉందో మన కలెక్టివ్ అందరం కలిసి ఈ రకరకాల ఖండాల్లో దేశాల్లో ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కలిసి కనుక చూసుకుంటే ఈ ప్రపంచం అంతా ఏ విధంగా సృష్టింపబడింది అంటే మన యొక్క ఊహతో, మన యొక్క స్పృహతో, మన యొక్క తెలివితేటలతో మన మైండ్ అనేటువంటి తెలివితేటలతో మనం ఇవన్నీ సృష్టించుకున్నాం ఈ ప్రపంచాన్ని. ఇప్పుడు ఈ లైట్ కనుక్కున్నాము, ఏరోప్లేన్ కనుక్కున్నాం, మోటార్ సైకిల్ కనుక్కున్నాం, ఏది కనుక్కున్నా కూడా మన మైండ్ తోనే కదా కనుక్కున్నాం. కాబట్టి ఇది ప్రపంచంలో ఇదంతా మనం సృష్టించుకుంది అనమాట. ఈవెన్ విత్ ఇన్ ది కలెక్టివ్ హ్యూమన్ వరల్డ్ దెర్ ఆర్ వ్యాస్ట్ డిఫరెన్సెస్, మెనీ డిఫరెంట్ సబ్ వర్డ్స్. ఈవెన్ మనం కలెక్ట్ చేసుకుని మనం సృష్టించుకున్న ఈ ప్రపంచంలో కూడా ఇంకా చాలా భిన్నమైనటువంటి విషయాలు ఉన్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. దీంట్లో మళ్ళీ చిన్న చిన్న సబ్ వరల్డ్స్, మళ్ళీ వరల్డ్ చిన్న ఈ ప్రపంచంలో ఇంకా చిన్న ప్రపంచాలు ఉన్నాయి. ఇవన్నీ దేని మీద ఆధారపడని అంటే డిపెండింగ్ ఆన్ ది పర్సీవర్స్ ఆర్ క్రియేటర్స్ ఆఫ్ దేర్ రెస్పెక్టివ్ వరల్డ్స్. ఎవరైతే దీన్ని ఊహించారో లేకపోతే దీన్ని సృష్టించుకున్నారో చిన్న చిన్న ప్రపంచాలని దాని మీద వాళ్ళ తెలివితేటల మీద ఆలోచన మీద ఆధారపడి ఇంత పెద్ద ప్రపంచంలో కూడా అందరూ కలిసి ఉండే ప్రపంచంలో కూడా ఇంకా చిన్న చిన్న ప్రపంచాలు ఎవరి వాడుకుంటారు. ఇప్పుడు మనం చూడండి, వాడు ఏదో ప్రపంచంలో ఉంటాడు, వాడి ప్రపంచంలో వాడు మన పట్టించుకోడు, ఇక్కడ ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం అంటాం చూసారా. ఎవడి ప్రపంచం అట్లా మనకు కూడా వ్యక్తులుగా మన ప్రపంచం మందే. మళ్ళీ నా సొంతంగా నా ప్రపంచం నాకు ఉంటుంది, నేను ఎక్కడో పోగొట్టుకున్న వాళ్ళగా ఎక్కడో ఉండొచ్చు, లేకపోతే నేను ఆనందిస్తూ ఉండొచ్చు ఏదో చూసుకుంటూ. అట్లాగే మళ్ళీ కుటుంబంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రపంచం వేరే అయిపోయి, అట్లాగే ఊర్లోకి వచ్చేటప్పటికి ఆ ప్రపంచం వేరే అయిపోతుంది. అట్లా ప్రతి చోట కూడా ఎవరెవరి ప్రపంచం వాళ్ళు కలెక్టివ్ గా ఉన్నా కూడా వాళ్ళ ప్రపంచం వాళ్ళకు ఉంటుంది అనమాట. సిన్స్ ఆల్ వరల్డ్స్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్ వెన్ కలెక్టివ్ హ్యూమన్ కాన్షియస్నెస్ బికమ్స్ ట్రాన్స్ఫార్మ్డ్. అయితే ఈ ప్రపంచాలన్నీ ఇంటర్ కనెక్ట్. ఇప్పుడు నా సొంతంగా నా ప్రపంచం నాకున్న కుటుంబం దగ్గరికి వచ్చేటప్పుడు నా ప్రపంచం వేరు, ఈ రెండు కనెక్ట్ అయి ఉంటాయి. అట్లాగే ఊర్లోకి వచ్చేటప్పుడు నా ప్రపంచం వేరు, దేశాలకు వచ్చేటప్పటికి ఆ కనెక్షన్ వేరు. ఏ ప్రపంచంలో వాళ్ళు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఏదో విధంగా అవి అంతర్గతంగా కనెక్ట్ అయి ఉంటాయి, కలిసి ఉంటాయి అన్నమాట. when collective human consciousness becomes transformed, ఎప్పుడైతే ఈ కలెక్టివ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అంటే అందరూ కలిసి ఉండేటువంటి ఈ స్పృహ, ఈ నాలెడ్జ్ అనేది ఎప్పుడైతే ఒకరి నుంచి ఒకరికి మారుతూ పాస్ ఆన్ అవుతూ ఉంటుందో, చెందుతూ ఉంటుందో, మారుతూ ఉంటుందో, నేచర్ అండ్ ది యానిమల్ కింగ్డమ్ విల్ రిఫ్లెక్ట్ ద ట్రాన్స్ఫార్మేషన్. ఈ ప్రకృతి, ఈ అడవులు, అడవి రాజ్యాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవన్నిటి కూడా ఈ ట్రాన్స్ఫార్మేషన్, ఈ మార్పు అనేది అక్కడ ప్రతిబింబిస్తుంది అన్నమాట. మనం ఈ హ్యూమన్ మన ఆలోచన మనం అందరం ఎట్లయితే కలెక్ట్ అయి ఉన్నామో అట్లాగే మన ప్రపంచాలు, ఈ జంతు ప్రపంచం కానీ మానవ ప్రపంచం కానీ ఇవన్నీ కూడా
ఈ ప్రకృతి ఇవన్నీ కూడా ఒక్కొక్క దాంట్లో ఈ మార్పు అనే దానికి అవి కూడా మార్పు చెందుతూ ఉంటాయి అన్నమాట. అందుకని ఎప్పుడైతే ఈ యానిమల్స్ లేకపోతే ఈ ప్రపంచము ఈ మార్పు ఇవన్నీ జరిగితే రేపు భవిష్యత్తులో బైబిల్లో చెప్పినట్టు ఒక చిన్న మేకపిల్ల ముందు సింహం కూడా లొంగి ఉండవచ్చు, అది అవకాశం కూడా ఉంది. అంటే మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు మనిషికి ప్రయాణ సాధనం ఏముంది? ఒకప్పుడు మనిషికి ప్రయాణ సాధనం ఏంటి? వాళ్ళు ఎక్కువ ఎద్దుల నడిచెళ్ళేవాళ్ళు బండ్లు, ఎద్దుల ఉం? నడక ఎద్దుల ఎక్కువ బండ్లు, నడిచెళ్ళేవాళ్ళు తర్వాత ముందు ఎద్దుల నడక. బండ్లు. ఉమ్. చెప్పండి కారణం గారు. గుర్రాలు సార్ సార్. ఎద్దు ఫస్ట్ నడక సార్, తర్వాత ఎద్దుల మీద ఒంటెల మీద నడిచేవాళ్ళు, తర్వాత బండ్లు, అలా ఒకదాని తర్వాత ఒకటి, అంతే కదా సార్? మార్పు అనేది మనము మనకంటే కూడా పెద్దదైనటువంటి బలమైనటువంటి ఎద్దును దున్నపోతును లేకపోతే ఏనుగును గుర్రాన్ని మన స్వాధీనంలో తెచ్చుకున్నాం. గాడిదను. ఏదైనా కానీ అవన్నీ మన స్వాధీనంలో తెచ్చుకొని మనం వాడుకుంటున్నాం కదా. ఇప్పుడు గుర్రాన్ని ఫస్ట్ అడవిలో గుర్రాలు తిరుగుతుంటే జాతి ట్రైబల్స్ అక్కడ ఉన్న వాళ్ళు వాటిని మచ్చిక చేసుకుని దాని మీద ప్రయాణం చేసిన తర్వాత వాటి ద్వారా మిగిలిన అడవి జంతువుల్ని మచ్చిక చేసుకుని పులులు ఇదివరకు సింహాలు బయట ఉండి ఇప్పుడు పుల్లు సింహాలన్నీ పెంచుకునే స్టేజ్కి వచ్చేసాం కదా. మార్పు అనేది ప్రకృతిలో నుంచి ప్రతి దాంట్లో నుంచి మార్పు అనేది జరుగుతుంది కదా. ఇదివరకు ఎప్పుడో లండన్ వెళ్ళాలంటేనో అమెరికా వెళ్ళాలంటేనో ఒక షిప్ లో నుంచి వెళ్తే ఒక 20 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు పట్టేది. ఇప్పుడు ప్రయాణం 4 వెళ్ళిన గంటలు. వాళ్ళు చేస్తారో వాళ్ళు వెనక్కి వస్తారో లేదో కూడా తెలియదు. అది కాశీ వరకే ఉండేది, మీరు ఇంకా లండన్ దాకా వెళ్తున్నారు. అంతేనా? మన కాశీకి వెళ్ళినాడు కాటికి వెళ్ళినాడు రెండు ఒకటే అని చెప్పేవాళ్ళు. సామెతే అది. కాశీకి వెళ్ళినాడు కాటికి వెళ్ళినాడు తిరిగిరాడు, కాటికి వెళ్ళినాడు తిరిగిరాడు అని చెప్పి. ఆ రోజుల్లో కాశీకి వెళ్ళటం అంటే అంత కష్టం. అందుకని కాశీ నుంచి ఎవరైనా వస్తే తిరిగి వచ్చిన వాళ్ళకి ఇప్పుడు లేదు, కానీ మా ఊళ్ళలో ఇంకా ఉందో లేదో తెలియదు నాకు. అప్పుడైతే మా అమ్మాళ్ళు వెళ్ళి వచ్చినప్పుడు అయితే కాశీ నుంచి రాగానే వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని ఒక పెద్ద అది దానికి ఒక పెద్ద పూజలు గీజలు అన్ని చేసి ఊరంతా ఊరేగించి చాలా అందరూ అలాట్ చేశారు. అవును సార్, భోజనాలు పెట్టి ఇంట్లో పూజ చేసి బట్టలు కూడా పెట్టారు. మాకు తెలిసిన రకరకాల వాళ్ళ శక్తి సామర్థ్యాన్ని బట్టి ఇదంతా ఒకసారి ఒక ట్రిప్లు వెళ్ళారు వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఒక 50 మంది 30 మంది వాళ్ళందరికీ ఏదో ఆ పూజలు ఇవన్నీ ఏదో చేశారు. అందుకని మీరు లండన్ దాకా అది కాశీకే ఉంది. అది ఇప్పుడంటే కాశీ అంటే ట్రైన్లో వెళ్తున్నాం వచ్చేస్తున్నాం, లేకపోతే ఫ్లైట్లో వెళ్తున్నాం వచ్చేస్తున్నాం అయిపోయాయి. ఆ మార్పు అనేది కంటిన్యూస్ జరుగుతూ ఉంటుంది. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మనం ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. సరే, దీనికి ఏమిటి సంబంధం అనేది చూద్దాం. The world as it appears to us now is, as I said, largely a reflection of the egoic mind, fear being an unavoidable consequence of egoic delusion. It is a world dominated by fear, just as the images in a dream are symbols of inner states and feelings. So, our collective mind reality is largely a symbolic expression of fear and of the heavily layers of negativity that have accumulated in the collective human psyche. We are not separate from our world. So, when the majority of humans become free of egoic delusion, these inner change will affect all of creation. You will literally inhabit a new world. It is a shift in planetary consciousness. The strange Buddhist saying that every tree and every blade of grass will eventually become enlightened plants points to the same truth. According to St. Paul,
The whole of creation is waiting for humans to become enlightened. That is how I interpret his saying that the created universe is waiting with eager expectation for God's Son to be revealed. Saint Paul goes on to say that all of creation will become redeemed through this up to the present. The whole created universe in all its parts groans as if in the pangs of childbirth. అసలు ఈ ప్రపంచం ఎలా మారుతుంది, ఎలా మారాలి, మనం అందరం ఏ విధంగా ఈ మానవ జాతి అంతా ఒకళ్ళు మనం ఎలా కనెక్ట్ అయి ఉన్నాము అనే దాని మీద ముందుకు తీసుకెళ్తున్నారు. లాస్ట్ లోకి వచ్చేటప్పటికి ఇది ఎట్లా కల్మినేట్ అవుతుందో చూద్దాం. The world as it appears to us now is, as I said, largely reflection of egoic mind. ఇప్పుడు మనకు కనపడే ఈ ప్రపంచం అంతా నేను చెప్పినట్టుగా ఇప్పుడు కనపడే ప్రపంచం అంతా మన యొక్క ఈ అహంకార పూరితమైన మైండ్ ఏదైతే ఉందో దానిలోంచే వచ్చింది. ఇది మన మైండ్ లో మనం ఇప్పుడు ఇరాన్ వారు జరుగుతోంది. అది ఎందుకు జరుగుతుంది అంటే ఒక వ్యక్తి యొక్క అహంకార పూరితమైనటువంటి ఆలోచన, నేను ఈ దేశాన్ని నాశనం చేయగలను అనేటువంటి అహంకారపూరితమైన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచన వల్లనే ఇంత పెద్ద యుద్ధం వచ్చింది. ఇదంతా కూడా మైండ్ క్రియేషన్. తీరా వచ్చిన తర్వాత 35 రోజులు 40 రోజులు అయిన తర్వాత యుద్ధం ఎలా ఆపాలో అర్థం కాలేదు. ఎవరో ఒకళ్ళని పెద్ద మనుషులు పిలిచి, ఏమైనా మీరు రెండే పెద్ద మనుషులాగా మేము మీరు చెప్పినట్టు ఒప్పుకుంటాము, వాడిని ఓడించడం నా వల్ల అవ్వట్లేదు, యుద్ధం ఆపుదాం అని చెప్పి ఒక ఆలోచన. ఇదంతా కూడా ఏంటి, ఒక వ్యక్తి యొక్క ఆలోచనల యొక్క ప్రతిబింబం, అంతే కదా. కంపనేవాడి యొక్క ఆలోచన ఈ ప్రపంచాన్ని ఈ దేశాలని నేను జయించాలి అనేటువంటి ఒక ఆలోచన వల్ల వచ్చిన యుద్ధమే కదా ఇది. అహంకారమే కదా అది. అవును సార్. అంతే కదా. So fear being an unavoidable consequence of egoic delusion, it is a world dominated by fear. ఇటన్నిటికీ కారణం ఏంటి? భయం. వాడెక్కడ ఆటమిక్ పవర్ తీసుకుంటాడు, అణుశక్తులు ఆయుధాలు తయారు చేస్తాడు, చేసి నా మీద వేస్తాడు, చేస్తే నా దేశం అంతా పాడైపోద్ది కదా అనేటువంటి ఏ భయం అయితే ఉందో ఆ భయం వల్ల ఇది వచ్చింది. కాబట్టి ప్రపంచం అంతా కూడా భయంతో నిండిపోయింది. భయం అనేది ప్రపంచాన్ని మింగేస్తుంది. Just as the images in a dream are symbols of inner states and feelings, so are our collective realities largely a symbolic expression of fear. ఇది ఎట్లా అంటే ఈ భయం అనేది ఎలా వస్తుందంటే, మన కల్లో కొన్ని గుర్తులు లేకపోతే కొన్ని ఆకారాలు కనిపిస్తుంటాయి మన కళ్ళకు, అవునా కదా. మన కళ్ళు ఒకసారి భయంకరమైన కళ్ళు వస్తుంటాయి, ఒకసారి సంతోషకరమైన కళ్ళు వస్తుంటాయి, ఒకసారి ఆనందంగా ఉంటాయి. అందరు కళ్ళు వస్తాయి కదా మీ అందరికి. ఎవరి కళలు రావా మీకు? వస్తాయి సార్. మరి దాన్ని చెప్పడానికి ఎంతసేపు ఆలోచిస్తారు? సార్ వస్తాయి, ఊహించని కూడా వస్తాయండి సార్. మరి అది చెప్పడానికి ఎంతసేపు ఎందుకు సార్ ఆలోచిస్తున్నారు? కొన్ని భయంకరమైన కళ్ళు ఉంటాయి. ఆ భయంకరమైన కళ్ళు వచ్చినప్పుడు మన ఒళ్ళంతా బిగుసుకుపోద్ది, మన మాట రాదు, గొంతు నొక్కేసినట్టు అయిపోద్ది. ఇవన్నీ ఫీలింగ్స్ మనకి. మన లోపల ఉన్న ఇన్నర్ స్టేట్ ఏదైతే ఉందో మన అంతర్గతంగా మనకున్న ఆ మనస్సులో నుంచి ఆ అహంలో నుంచి ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. సో అవర్ కలెక్టివ్ రియాలిటీ ఈజ్ లార్జ్లీ ఏ సింబాలిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫియర్. సో నిజంగా మన ఈ కలెక్టివ్ రియాలిటీ ఏదైతే ఉందో మనందరం కలిసి ఒక ఇంటర్ కనెక్టెడ్ అయ్యే మనందరం ఒకరికొకరు కనెక్ట్ అయ్యి ఉన్నాం అనేటువంటి ఏదైతే ఉందో ఆ వాస్తవం ఏదైతే ఉందో అది ఈ భయం యొక్క భావ ప్రకటన అన్నమాట. ఇప్పుడు మనకు భయం వేసినప్పుడే కదా పక్కన ఎవరి నుండి చేపట్టుకుంటాం, లేకపోతే ఎవరిని ఉన్నారని చెప్పి ధైర్యంగా ఉంటాం. భయం లేకపోతే మనకు పక్కన ఎవరు ఉన్నారని చేపట్టుకోవాల్సిన అవసరంగానే ఉంటుంది మనకి కదా.
భయం ఉన్నప్పుడే కదా, భయం వేసినప్పుడు అమ్మో ఇది రోడ్డు దాటగలమా లేదని భయం వేసింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, పక్కన ఎవరు ఉన్నారా అని చూస్తాం. తెలిసిన వాళ్ళైనా తెలియగలనైనా అటు పట్టుకొని రోడ్డు దాటిస్తే మెల్లగా రోడ్డు దాటుతాం. ఎందుకని? ఆ భయం అనేది. అది మన మనం ఎక్కువగా మనం చూపించేది అదనమాట. అండ్ ఆఫ్ ద హెవీ లేయర్స్ ఆఫ్ నెగిటివిటీ దట్ హ్యావ్ అక్యుములేటెడ్ ఇన్ ది కలెక్టివ్ హ్యూమన్ సైక్, ఈ భయం అనేది కొన్ని ఈ హెవీ లేయర్స్, కొన్ని ఈ నెగిటివిటీ అనేది మనలో ఎంత పాతుకుపోయింది అంటే తెరలు తెరలుగా అరలరలుగా పాతుకుపోయింది. ఈ మనలో అందరిలో ఉంది భయం అనేది. ముందు మనం జీవించటానికి కానీ, రేపు అనేది రేపు తినటానికి ఎలా అనే భయం మనకు లేకపోతే వాళ్ళు సంపాదిస్తాం మనం. ఉం? సార్ రేపు తినటానికి లేకపోతే ఎలా అనే భయం ఉండబట్టే, రేపు ఎలా తినాలి అనే భయం ఉండబట్టే కదా వాళ్ళు కష్టపడుతున్నాం. అవును సార్, కష్టపడుతున్నాం, అవును. దాచిపెట్టుకుంటున్నాం. తరతరాలకి సార్, ఒక రోజు కాదు. ఉం. ఇట్లా మనం ఏదో ఇంకో 4 తరాలకు దాచిపెట్టి వాళ్ళు కష్టపడకుండా ఉండాలన్నా వాళ్ళు కూడా ఇది నిలబెట్టుకోవడానికి వాళ్ళు కష్టపడుతూనే ఉంటారు. వాళ్ళకి ఆ భయం అవును, ఉంటుంది. అవును. సో ఇదంతా కూడా ఇవన్నీ భయం అనేది అంతా కూడా ఈ నెగిటివిటీ అనేది మనలో అరలరలరలరగా అలా పాతుకుపోయింది అనమాట, పెరిగిపోయింది అనమాట. వీఆర్ నాట్ సెపరేట్ ఫ్రమ్ అవర్ వరల్డ్. So when the majority of humans become free of egoic delusion, this inner change will affect all of our creation. We are not separate from our world. మనం మన ప్రపంచంలో నుంచి భిన్నమేం కాదు, మనం దాంట్లోనే ఉన్నాం. ఈ ప్రపంచంలో మనం భాగమే, ఎంతైనా విడిపోయి వేరుగా ఏం లేం కదా మనం. అందుకని ఈ మెజారిటీ ఆఫ్ హ్యూమన్స్ అంటే ఈ ఎక్కువ మానవులు, ఎక్కువ మంది ఎప్పుడైతే ఈ ఎగోయిక్ డెల్యూషన్ అంటే ఈ అహం అనే దాన్ని కరిగించుకొని అహంలో నుంచి బయటకు వచ్చి ఆ వ్యామోహాలు ఇవన్నీ వదిలేస్తారో, ద ఇన్నర్ చేంజ్ విల్ ఎఫెక్ట్ ఆల్ ఆఫ్ క్రియేషన్. ఎప్పుడైతే ఇది జరుగుతుందో అప్పుడు ఈ లోపల అనేది మార్పు అనేది వస్తుందో అప్పుడు మనం చుట్టూ ఉన్న ఈ సృష్టి మీద కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది. ఇప్పుడు మనం చూడండి, మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి, అవునా? థాట్స్ ఉంటాయి కదా మనకి, ఉంటాయి వస్తాయి సార్. సార్, ఆలోచనలు కదా. వస్తాయి, వస్తాయి. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే ఉమ్. మన మాట కింద వస్తుంది. అంతే సార్. అంతే కదా. కరణం గారు అవును. అమెరికా వెళ్ళారు, అక్కడ బాగుంది, ఉమ్. ఆమెకి హ్యాపీగా ప్రశాంతంగా ఉమ్. ఉన్నారు అని నాకు ఆలోచన వచ్చింది అనుకోండి, నేను మాట్లాడేది ఉమ్. ఎట్లా మాట్లాడతాను, నేను అదే మాటలు నాకు వస్తాయి. అంతే సార్. అది ఏ మాటలైతే మనం మాట్లాడతామో అదే మన యాక్షన్స్ కింద కన్వర్ట్ అవుతాయి. మనం ఏదైతే మాట్లాడతామో అదే మన చర్యలు అవుతాయి. మనం అందరం బాగుండాలంటే మనం కూడా బాగుంటానికి ప్రయత్నం చేస్తాం. వీడిని జడగొట్టాలరా మన ఆలోచన అంటే అది మాట్లాడితే అవతరాన్ని జడగొడతాం. యాక్షన్స్ బికమ్ అవర్ హ్యాబిట్స్. మనం ఏదైతే చర్యలు ఉంటాయో అదే మన అలవాటు కింద మారుతాయి, అవునా? సిగరెట్ అవును తాగాలని సార్. ఆలోచన వచ్చింది కాబట్టి మనం సిగరెట్ గురించి మాట్లాడతాం. ఆ సిగరెట్ గురించి మాట్లాడినప్పుడు సిగరెట్ తాగటం మొదలు పెడతాం. సిగరెట్ తాగటం మొదలు పెట్టినప్పుడు ఒక రోజు తాగుద్ది, అది ఒక అలవాటు కింద మారి ఏ విషయమైనా సరే, సిగరెట్ అయినా, తాగుడైనా, లేకపోతే మాటలైనా, పూజ అయినా, పుణ్యమైనా, ఏదైనా సరే మనం ఏం ఆలోచిస్తామో యద్భావం తద్భవతి అనేది కాకుండా ఇక్కడ మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన మాట కింద మారుద్ది, ఆ మాట మన చర్య కింద మారుద్ది, ఆ చర్య మన అలవాటు కింద మారుద్ది. ఆ అలవాటే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. ఉం? అవునా? సార్. అవును సార్. అవును, అవును సార్, అవును సార్. మన అలవాటు ఏదైతే ఉందో, మనం ఏదైతే అలవాటు చేసుకున్నామో అదే ఈ సృష్టి చుట్టూ మనం దాంట్లో మనం తిరిగే చోట మనం పొద్దున్నే గుడికెళ్ళి రావాలి, అది అలవాటు. మన రోజు పొద్దున్నే గుడికెళ్ళి వచ్చాం అనుకోండి, ఓహో ఈ రోజు పొద్దున్నే గుడికెళ్ళి వస్తున్నాడు, ఇంత ప్రసాదం పెడుతున్నారు అక్కడ, మనం కూడా వెళ్దామని పక్కడ కూడా రావచ్చు కదా. మా పక్కింటి ఆయన ఉన్నాడు, ధనుర్మాసంలో వస్తాడు పొద్దున్నే, వచ్చి అక్కడ నా పక్కన కూర్చుంటాడు.
ఎందుకంటే మేమందరం ముందు కూర్చుంటాం కాబట్టి మాకు కొంచెం ఎక్కువ పెడతారని ఆయన కూడా వస్తుందని చెప్పారు. మా అలవాటు ఎట్టయితే ఉందో అది ఇట్ విల్ ఎఫెక్ట్ ది హోల్ క్రియేషన్, ఆల్ ద క్రియేషన్. ఈ సృష్టిని మొత్తాన్ని, అది మన ఆలోచన, మన యాక్షన్, మన అలవాటు సృష్టి మొత్తాన్ని మారుస్తుంది. యూ విల్ లిటరల్లీ ఇన్హాబిట్ ఎ న్యూ వరల్డ్. ఎప్పుడైతే ఈ మార్పు అనేది జరుగుతుందో మంచి కోసం, అప్పుడు నువ్వు ఒక నూతన ప్రపంచంలోకి వెళ్ళిపోతావు. నీ జీవితం ఇంకో కొత్త ప్రపంచంలో, ఇప్పుడున్న ప్రపంచంలో కాకుండా ఈ జ్ఞానులు లేకపోతే ఋషులు లేకపోతే ఇంకా భక్తులు వీళ్ళందరూ దైవత్వం, దివ్యత్వం ఇవన్నీ ఏవేవైతే ఉన్నాయో నువ్వు వాటిలోకి వెళ్ళిపోతావు. నువ్వు వాళ్ళతో పాటు ఉంటావు. The strange Buddha is saying that every tree and every blade of grass will eventually become enlightened points of the same truth. ఒక బుద్ధిజంలో బుద్ధుడు చెప్పిన వాటిల్లో ఒక స్ట్రేంజ్ అంటే ఒక విచిత్రమైన విషయం కనుక ఏంటంటే, ఎవ్రీ ట్రీ ఎవ్రీ బ్లేడ్ ఆఫ్ గ్రాస్, చెట్టు కానీ ఒక గడ్డి యొక్క పరక కానీ, గడ్డి ఉంటుంది కదా కింద నేల భూమి మీద, 4-5 పరకలు ఉంటాయి కదా దానికి. బ్లేడ్ ఆఫ్ గ్రాస్ అంటే అది ఒక భాగం అనమాట. ఇవన్నీ ఇవన్నిటికి కూడా ఈ ఎన్లైటన్మెంట్, జ్ఞానోదయం అనేది వీటన్నిటికి కూడా అవుతుందండి. పాయింట్స్ టు ది సేమ్ ట్రూత్. అదే నిజాన్ని, ఏదైతే వాస్తవం నిజం ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో, ఈ చెట్టు పుట్ట కూడా ఈ విధంగా మార్పు చెందుతుంది. ఇప్పుడు మీరు నమ్ముతారా, మనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నప్పుడు లేకపోతే ఎక్కడైనా కానీ వాటర్ బాటిల్, జగ్గు ఏదో పెట్టుకుంటాం కదా మనం మాట్లాడే మాటలకి ఆ జగ్గులోనో బాటిల్లోనో ఉన్న వాటరు వైబ్రేట్ అవుతుంది. ఆ వాటరు మనం మాట్లాడే దాన్ని కూడా గ్రహిస్తుంది. నువ్వు పాజిటివ్గా మాట్లాడితే వాటర్ పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది, నెగిటివ్గా మాట్లాడితే నెగిటివ్గా కన్వర్ట్ అవుతుంది. మనం ఆ నీళ్లు తాగుతాం, మళ్ళీ మనం ఏదైతే నెగిటివిటీ ఏదో మాట్లాడామో మళ్ళీ అది మనలోకి వస్తుంది. మనం ఇంతకుముందు కూడా దీంట్లో కూడా చదువుకున్నాం, మ్యాజిక్ బుక్ లో కాదు, ఇంకో బుక్, మౌనిక మేడం చదివారు బుక్ లో, అది చూసాం మనం. వాటర్ బాటిల్ లో నీళ్లు పెట్టుకొని మనం మంచిగా పాజిటివ్ తోటి చెప్పుకొని ఆ నీళ్లు తాగమని చెప్తారు. మన శైలజ మేడం కూడా చెప్తారు కదా. అవును, అది మనం ఆ విధంగా చేస్తే మనకి ఎట్లయితే ఈ నీరు ఇవన్నీ కూడా మన యొక్క ఆలోచనలకి ప్రభావితం అవుతాయో, అట్లాగే చెట్టు పుట్ట ఇవన్నీ కూడా మన ఆలోచనలకు ప్రభావితం అవుతాయి. ఇది మనం ఏదైతే వాస్తవం, ఇప్పటిదాకా మనం ఈ భ్రమ భ్రాంతిలో నుంచి ఏదైతే నిజము వాస్తవం అని చెప్పి మనం నమ్ముతాము, దానికి ఇవన్నీ కూడా ప్రభావితం అవుతాయి. సో అకార్డింగ్ టు సెయింట్ పాల్, ద హోల్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హ్యూమన్స్ టు బికమ్ ఎన్లైటెండ్. సెయింట్ పాల్ ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ ప్రపంచం అంతా, ఈ సృష్టి అంతా మనుషులు మారి జ్ఞానోదయం పొందటం కోసం ఎదురు చూస్తోంది. మీరందరూ మారండ్రా బాబు, నేను మారుతాను మీతో పాటు. మీ ఆలోచనలు, మీ భావాలు, మీ ఉద్దేశాలు, మీ ఎమోషన్స్ ఇవన్నీ కనుక పాజిటివ్గా మీరు ఎప్పుడైతే మారుతారో, నా ఈ సృష్టి కూడా ఆ విధంగానే మారుతుంది అని చెప్పి ఇది ఎదురు చూస్తూ ఉంటాను. దట్ ఈస్ హౌ ఐ ఇంటర్ప్రెట్ ఈస్ సేయింగ్ దట్. ఆయన చెప్పిన దాన్ని నేను ఏ విధంగా దీన్ని తర్జుమా చేస్తున్నాను, నేను ఏ విధంగా చెప్దాం అనుకుంటున్నానంటే, the created universe is waiting with eager expectation for God's sons to be revealed. ఈ సృష్టింపబడిన ఈ సృష్టి ఏదైతే ఉందో, క్రియేటెడ్ యూనివర్స్, మనం సృష్టించిన సృష్టి ఏదైతే ఉందో, ఈ యూనివర్స్ ఏదైతే ఉందో అది ఎదురు చూస్తూ ఉంటుందంట విత్ ఈగర్ ఎక్స్పెక్టేషన్. ఎప్పుడా అని. ఈ గాడ్స్ సన్, ఈ దేవుడి యొక్క కుమారులు, పుత్రులు, మన ఈ ప్రాంత దేవుడి పిల్లలే కదా, దేవుడి బిడ్డలు, అదే సన్స్ టు బి రివీల్డ్.
మనం బయటకు వచ్చి నేను ఇది అని చెప్పి మనని మనం ప్రకటించుకోవటానికి, అంటే నేను మంచివాడిని, లేకపోతే నా ఉద్దేశాలు మంచి, నా అంతరాత్మని, నా ఇన్నర్ స్టేట్ ని నేను చూశాను అని చెప్పి ఎప్పుడైతే మనం ఆ విధంగా చూసి మనం మొదలు పెడతామో, దానికోసం ఈ ప్రపంచం, ఈ సృష్టి ఎదురు చూస్తూ ఉంటుందట, ఎప్పుడు జరుగుతుందా ఇదేంటి. Saint Paul goes on to say that all of creation will become redeemed through this. ఎప్పుడైతే మనం అందరం మారి జ్ఞానోదయం అయ్యి మనం ప్రేమైకమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించుకోవాలని మనం ఎప్పుడైతే తలుస్తామో, ఎప్పుడైతే జరుగుతుందో, అప్పుడు ఈ ఈ ఈ క్రియేషన్ అంతా ఈ ఈ అనవసరమైన ఈ ఎక్సెస్ అంతా వదిలేసుకుంటుంది. దాన్ని ఎట్లా అంటే, అప్ టు ద ప్రెసెంట్ the whole created universe in all its parts groans as if the pangs of childbirth. అంటే ఇది ఎలా అంటే, ఈ క్రియేషన్ ఒక బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు శరీరంలో ఉన్న భాగాలన్నీ ఏ విధంగా బాధకు గురయ్యి, ఇప్పుడు అది మీ అందరికీ తెలుసు, ప్రసవ వేదన అంటాం కదా. ఆ ప్రసవ వేదన ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు, అందరూ అనిపించినదే. కాబట్టి ఈ క్రియేటివ్ వరల్డ్ లోకి, ఈ ప్రపంచానికి అందరికీ జ్ఞానోదయం అయ్యి ఈ ప్రపంచం సృష్టి మార్పు అనేది ఎట్లా వస్తుంది అని అంటే, ఇప్పుడు దాకా మనం ఎట్లయితే ఈ యూనివర్స్ అనేది, ఈ క్రియేటెడ్ యూనివర్స్, ఇప్పుడు దాకా సృష్టించబడినటువంటి ప్రకృతి అనేది ఏదైతే ఉందో, దాన్ని లోంచి ఈ మన ప్రసవ వేదన అనేది ఎట్లయితే ఉంటుందో, ఈ యూనివర్స్ కూడా వీళ్ళందరూ జ్ఞానోదయం పొందటం అనేది, వీళ్ళందరినీ తీర్చిదిద్దటం అనేది ఒక ప్రసవ వేదనలా ఉంటుంది. అంటే ఈ మార్పు రావటము సహజంగా ఒక మానవుడిలో నుంచి, ఒక నెగిటివిటీలో నుంచి మనం పాజిటివిటీకి మారాలి అంటే, ప్రసవ వేదన ఎంత కష్టంగా ఉంటుందో అంత కష్టపడాల్సి వస్తుంది. ఇది ఇవాల్టికి. అంటే మనం ఒక్కళ్ళుగా మారితే కుదరదు. మనం ఈ ప్రపంచంలో ఉన్న మానవాళి అంతటికి మనందరము ఒకళ్ళకొకళ్ళం కనెక్ట్ అయి ఉన్నాము. సో ఈ కనెక్ట్ అయిన వాళ్ళం అందరం కూడా మన ఆలోచన విధానం కానీ, మన ఈ మార్పు అనేది ఏ విధంగా ఉన్నామో మనం రావాలనేది మనం ఊహించుకుంటున్నాము. ఆ మార్పు అనేది తీసుకురావడానికి ఈ సృష్టి అంతా ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ మార్పు చెందేటప్పుడు, జరిగేటప్పుడు మనం ఈ బిడ్డ ప్రసవ వేదన ఏదైతే ఎలా ఉంటుందో, బిడ్డ పుట్టేటప్పుడు ఏ విధంగా అయితే మనం అనుభవిస్తామో, ఆ సృష్టి కూడా మానవులు ఈ జ్ఞానోదయాన్ని పొంది ఈ ప్రపంచంలో మార్పు తీసుకురావడానికి వచ్చేటట్లయితే ఆ ప్రసవ వేదంతో పోలుస్తాడు దీన్ని, మన మార్పును తీసుకురావటానికి ఉండేదాన్ని. సో ఇవాళ ఇక్కడికి ఆపుదాం, ఈ పారాగ్రాఫ్ చేసేద్దాం. సార్ టైం బట్టి సార్ 6:20 అవుతుంది. 6:20. సరే ఇక్కడ ఆపుదాం, రేపు చూద్దాం. అయితే ఈ మార్పు అనేది ప్రసవ వేదన పడినంత కష్టము, అయితే అసాధ్యం మాత్రం కాదు. మారిన తర్వాత సంతోషం అయితే వస్తుంది అని పరమార్థం. అది మార్పు అనేది సహజం, వస్తుంది. కానీ ఆ మార్పు అనేది సక్రమంగా రావాలి. అది రావాలి అంటే సృష్టి ఈ జ్ఞానోదయం పొందటం అనేది అంత తేలికైన విషయం కాదు. దీంతో పోలుస్తాడు, ప్రసవ వేదంతో పోలుస్తాడు అనమాట. ప్రసవం అయ్యేటప్పుడు ఎంత కష్టంగా ఉంటుందో, అది కూడా జ్ఞానోదయం అయ్యి మార్పు చెందటం అనేది కూడా అంత కష్టంగా ఉంటుంది అని చెప్పి. ఓకేనా? ఇంకెవరన్నా షేరింగ్? ఏంటి లలిత లేదు, ఇంకెవరో లేరు వచ్చిన వాళ్ళందరిలో? సరే, ఏదైనా పని ఉండి ఆగుంటారు.
ఓకే, రికార్డింగ్ ఆపేస్తున్నా. అలాగే సార్.